హలో ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో 2 పీస్ సెట్ అండి. 2 పీస్ సెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా స్టిచ్ వేయాలో, ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో అయితే చూడండి. ఫస్ట్ అయితే లైనింగ్ని 4 మడతలు పెట్టి మడత వేసుకోవాలండి. దానిపైన ఒక టాప్ వేసుకొని మనం మార్కులు అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మార్క్ చేసుకుంటూ మనం ఏ టాప్ మోడల్ అయినా సరే ఈజీగా సింపుల్గా మనమైతే ఇలా కట్ చేసుకోవచ్చండి, మార్క్ పెట్టుకుంటూ. చూసారు కదా ఈ వీడియోలో, ఇలా అయితే మార్క్ చేసుకోండి. ఇప్పుడు మెడ దగ్గర అయితే నేను ఒక చిన్న డిజైన్ తీస్తున్నాను. మార్క్ చేసుకునే విధంగా మనం కట్ చేసుకోవాలండి. సింపుల్గా కట్ చేసుకోవచ్చు మనం. చూసారు కదా, ఇప్పుడు మార్క్ చేసుకున్న మెడ దగ్గర కూడా ఇలా అయితే కట్ చేసుకోవాలండి. మెడ దగ్గర ఈ డిజైన్ అయితే వస్తుంది. మీరు ఏ డిజైన్ అయినా తీసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే తీస్తున్నాను. బ్యాక్ సైడ్ కూడా నేను బోట్ నెక్ మోడల్ లాగా అయితే నేను కట్ చేశాను కదండి డ్రెస్ని. నేను బ్యాక్ సైడ్ కూడా తీసుకుంటున్నా. బ్యాక్ సైడ్ అండి అది. ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకున్న ఈ లైనింగ్ని వేసుకొని, ఈ లైనింగ్ కంటే కూడా మనకి మెయిన్ క్లాత్ కొంచెం పొడుగు ఉండాలి కాబట్టి నేనైతే కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటున్నానండి కింద పొడుగు. మెయిన్ క్లాత్ మీద లైనింగ్ వేసిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఉంచి క్లాత్ని అయితే మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను పొడుగు తీసుకున్నాను. ఇప్పుడు నేను కట్ చేస్తున్నది ప్లాజో ప్యాంట్ అండి. ప్లాజో ప్యాంట్కి క్లాత్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. నేనైతే ఎక్స్ట్రాగా ఈ ప్లాజో ప్యాంట్కి క్లాత్ ఎక్కువ కావాలి కాబట్టి నేనైతే ఎక్కువ క్లాత్ తీసుకుంటున్నా అండి. చూడండి, ఇలా అయితే మీరు కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీస్తున్నా అండి. హ్యాండ్స్ కూడా మీకు నచ్చిన మోడల్లో మీరైతే తీసుకోవాలి. నేనైతే 3/4 అయితే తీసుకున్నానండి హ్యాండ్స్ని. చూసారా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కి లైనింగ్కి ఫ్రంట్ భాగంలో అయితే లైనింగ్ని స్టిచ్ వేసుకోవాలండి. అతుకులు పెడుతున్నాను వాటికి. ఫ్రంట్ అయితే మనం తీసిన ఆ డిజైన్ నీట్గా రావాలి అంటే కొంచెం స్లో చేసుకొని నీట్గా అయితే స్టిచ్ వేసుకోవాలి. చూసారా, లైనింగ్ అతుకు పెట్టుకున్న తర్వాత లైనింగు కింద సైడు మలిచి స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. దారాలు లేకుండా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు సైడ్లో అయితే మనం మెయిన్ క్లాత్ లైనింగు మొత్తం స్టిచ్ వేసేసుకోవాలండి. అటు ఇటు కదలకుండా ఉండడం కోసం, ఎందుకంటే ఉగ్గులు రాకుండా ఉండడం కోసం మనం నీట్గా స్టిచ్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు రెండు ఇలానే స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకోవాలి. ఫ్రంట్ సైడు మనం స్టిఫ్గా ఉండడం కోసం వేరే లైనింగ్ ముక్కను మళ్ళీ తీసి నేనైతే స్టిచ్ వేస్తున్నానండి. ఎందుకంటే ఫ్రంట్ సైడు మనం తీసుకున్న ఆ డిజైన్ నీట్గా రావడం కోసం, స్టిఫ్గా ఉండడం కోసం స్టిచ్ వేస్తున్నాను. మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని మంచిగా సమానంగా చూసుకొని అయితే స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ మెడనైతే నీట్గా కట్ చేసుకోవాలి. ఆ డిజైన్ దగ్గర నుంచి కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న టక్స్ అయితే ఇవ్వాలండి. ఎందుకంటే ఆ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా తిరగడం కోసం ఈ టక్స్ అనేది మనం కట్ చేయాలి. ఇప్పుడు లోపటికి మలుచుకోవాలండి. మెయిన్ క్లాత్ మీద వేసిన ఈ లైనింగ్ని లోపటికి మలుచుకుంటూ పైనుంచి మళ్ళీ ఒక స్టిచ్ వేసుకుంటే మనం తీసిన ఆ డిజైన్ అనేది నీట్ ఫినిషింగ్తో మనకి కనిపిస్తుంది. చూసారు కదా, ఇలా అయితే స్టిచ్ వేసుకుంటే మనం ఏ మోడల్ తీసుకున్నా ఆ మోడల్ నీట్గా అనేది కనిపిస్తుందండి మనకి మెడ దగ్గర. ఇలా అయితే స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా నీట్గా మనం ఏ మోడల్ తీసుకున్నా అందంగా కూడా అనిపిస్తుందండి. చూసారు కదా, చాలా బాగుంది ఈ మోడల్ అయితే.
ఇప్పుడు లోపట భాగంలో ఉన్న రౌండ్ని మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసుకోవాలి. ఎందుకు అంటే లోపట మనం ఒక స్టిచ్ వేసుకొని హ్యాండ్ వర్క్ అనేది వచ్చేలా చేయాలండి. హ్యాండ్ వర్క్తోనే మన మెడ దగ్గర ఉన్న వర్క్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది డ్రెస్కి. కొంతమంది హ్యాండ్ వర్క్ లేకుండా చేస్తారు, అంత నీట్గా అనిపించదు, అంత అందంగా కూడా అనిపించదండి. ఇప్పుడు దీనికి ఈ డ్రెస్కి హ్యాండ్ వర్క్ వచ్చేలా నేనైతే వేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు దీన్ని ఇలా లోపటికి మలుచుకొని హ్యాండ్ వర్క్ చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే క్రాస్ ముక్కలు తీసుకుంటున్నాను. ఈ క్రాస్ ముక్కలు ఎందుకంటే బ్యాక్ సైడ్ కండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేసాం కదా, టక్స్ ఇచ్చుకొని లోపట భాగంలో నుంచి అయితే మనం ఈ క్రాస్ ముక్కని మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ క్రాస్లు ఎందుకు తీసుకోవాలి అంటే లోపటి నుంచి పై భాగానికి ఇలా మలుచుకొని కుట్టేటప్పుడు రౌండ్ అనేది మంచిగా తిరుగుతుందండి. చూసారు కదా, ఇలా అయితే తిరుగుతుంది. లేదు అంటే డ్రెస్ అయితే అంత నీట్గా అనిపించదండి. చూసారా, చాలా బాగుంది రౌండ్, చాలా బాగుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కలిపి స్టిచ్ వేసుకోవాలి, జాయింట్ చేసుకోవాలండి. డబుల్ స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది డ్రెస్ అయితే. ఇలా అయితే స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ని లోతులు తీసుకోవాలండి. డ్రెస్కైనా బ్లౌజ్కైనా లోతులు తీసుకుంటే డ్రెస్ అనేది హ్యాండ్స్ అనేది బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్కి కింద సైడు నేనైతే మలిచి కుట్టుకున్నానండి. మార్కులు పెట్టుకున్న దగ్గర నుంచి మనం హ్యాండ్స్ని వేసి స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ వేసేటప్పుడు కూడా చూసుకొని మనం డబుల్ స్టిచ్ వేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది, కుట్లు అయితే ఊడిపోకుండా ఉంటాయండి. చూసారు కదా, హ్యాండ్స్ అయితే అయిపోయాయి. ఇప్పుడు డ్రెస్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. చూసారు కదా, హ్యాండ్స్ దగ్గర నుంచి కింద వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. కొంచెం క్రాసులు వచ్చేలా తీసుకుంటే మనం స్టిచ్ వేసేటప్పుడు చాలా బాగుంటుంది డ్రెస్ అనేది, నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. ఏ డ్రెస్ అయినా బ్లౌజ్ అయినా సరే కటింగ్లోనే ఉంటుందండి. ఏదైనా సరే మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోతుంది. ఇలానే మీరు కూడా చాలా సింపుల్గా అయితే కుట్టేసుకోండి, కటింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్యాంట్ అయితే ఎలాస్టిక్ వేసి కుడుతున్నానండి. ప్యాంట్ కూడా చాలా సింపుల్ అండి. ప్లాజో ప్యాంట్ తీసాను నేనైతే కటింగ్ని. ఎలాస్టిక్ వేసేటప్పుడు కూడా చూసుకుంటూ జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇంతేనండి, సింపుల్గా ఇలా అయితే కుట్టేసుకోండి. కట్స్ ఇచ్చాను, చూసారు కదా, ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా ఇలా అయితే పెట్టేశాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.